జరగచ్చు, ఎవరికైనా హక్కు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధానమైన కీలక పోషించింది రాజగోపాల్ రెడ్డి పాత్ర కూడా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా కూడా తనకు ఆ అవకాశం ఉంది, తనకు ఆ ఆప్షన్ ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో కూడా తాను ఎట్టి పరిస్థితులలోనూ ఆ నియోజకవర్గానికి సంబంధించి ఎలాగైనా సరే ఏదైనా చేసి నియోజకవర్గం నుంచి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రికి ఒక కనువిప్పు కలగాలని అక్కడ ఉండే బాలికలకు సంబంధించిన హాస్టల్ను కట్టియడం, దాంతోపాటు వాళ్ళందరికీ టాయిలెట్లు కొత్తగా సొంత నిధులతోని దాదాపుగా 6 కోట్ల నిధులతోని ఏర్పాటు చేశాడు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ పాయిజన్ జరుగుతుంది. రాష్ట్రానికి సంబంధించిన విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి మరి ఏం చేస్తున్నాడు అని అడుగుతున్నాడు. సో ఆయన చేసి చూపెడుతున్నాడు. అక్కడ ఏమీ చేయలేని పరిస్థితులలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇది 4వ అంశం. ఇంకొక అంశం ఏంటంటే రాజగోపాల్ రెడ్డిని ముఖ్యమంత్రి కానీ అధికారులు కానీ ఇతరత్ర ఏమైనా చేయగలుగుతారా? ఏం చేయలేరు. నేను చెప్పిన కదా, రాజగోపాల్ రెడ్డి ఎంటికని కూడా టచ్ చేయలేరు. అంత పవర్ఫుల్ క్యాండిడేట్. ఎందుకంటే ఆయన అక్రమంగా సంపాదించేది ఏం లేదు, అంత ఫేర్గానే ఉంటుంది, ప్రజల పక్షాన్ని నిల్చుంటాడు, ప్రజల కోసం నిల్చుంటాడు. సో ఇన్ని అంశాలు తన దగ్గర పెట్టుకొని తాను మాట్లాడడంలో తిరుగుబాటు చేయడంలో తప్పే లేదు. అది వాస్తవమైన విషయం. ప్రజల కోసం, ప్రజల యోగక్షేమాల కోసం ఒక అంశం. ఇంకొక అంశం ఏంటంటే తన నియోజకవర్గానికి సంబంధించి మొన్న జరిగిన ఎన్నికలలో అక్కడ గెలుపొందినకు సంబంధించిన మున్సిపల్కు సంబంధించిన అభ్యర్థులు గెలిచిన తర్వాత మీరు నియోజకవర్గాన్ని చూసుకోండి, నేను రాష్ట్రాన్ని చూసుకుంటా అంటే అక్కడ సీఎం అనే నినాదాలు కూడా వినిపించాయి. మీరు మళ్ళొక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ప్రజలకు సాయం చేసే నేత ఎక్కడున్నా కూడా ప్రజల పక్షాన నిల్చున్న తర్వాత ఆ నేతను ప్రజలే కాపాడుకుంటారు. సో అది మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి వైపు అయితే వర్కౌట్ అయిపోతున్న పరిస్థితి. ఇది ఇలా ఉంటే రాజగోపాల్ రెడ్డికి సంబంధించి సమావేశం ఎందుకు పెట్టకూడదు? నువ్వు మాట ఇచ్చి నమ్మకాన్ని పోగొట్టుకున్న కాంగ్రెస్ పార్టీ మనకు మంత్రి పదవి ఇస్తా, ఇంకా అది చేస్తాం ఇది చేస్తాం అంటూ చెప్పిన తర్వాత మరి ఈరోజు ఆ మంత్రి పదవి పరిస్థితి ఏంది అని అడుగుతున్నాడు. దాంట్లో తప్పే ఉన్నది? తనకి ఇస్తా అని భారతీయ జనతా పార్టీ నుండి తీసుకొచ్చారండి. భారతీయ జనతా పార్టీలో కీలకమైన పదవిలో ఉండి హ్యాపీగా ఉన్న తనను తీసుకొచ్చి మీకు మంత్రి పదవి ఇద్దాం, కేసీఆర్ సర్కార్ను ఎలాగైనా కూల్చేస్తే ఖచ్చితంగా కూడా విద్యాశాఖ మంత్రి కానీ హోంమంత్రి కానీ ఇస్తామని మాట ఇచ్చిళ్ళు. సో అధికారం రాగానే ఏమవుతారు మీ అందరికీ తెలిసిన విషయమే కదా. అధికారం వచ్చినాక ఎవడేంది ఎవరిని లెక్కింది అనేటట్టు బిహేవ్ చేసే పరిస్థితులలో రేవంత్ సర్కార్ ఉన్నది. సో కర్రగాల్చి వాత పెట్టాలనే వెనకటి సామెత ఉంది. అదే ప్రయత్నం చేస్తాడు రాజగోపాల్ రెడ్డి. 10 మందితోని అసంతృప్త ఎమ్మెల్యేలతో సమావేశమైందంటే రాజగోపాల్ రెడ్డి ఒక్కరే కాదు, తెలంగాణలో ఉన్న 4 కోట్ల మందిలో కాంగ్రెస్ పార్టీ నేతలు అందరూ కూడా అసంతృప్తితోనే ఉన్నారు. నిన్న మొన్నటి వరకు ఇప్పటి వరకు స్టిల్ రైట్ నౌ కూడా జీవన్ రెడ్డి అసంతృప్తితో ఆగ్రహంతో ఉన్నాడు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా అట్లనే ఉంటాడు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో ఉండే కంటే బయటకన్నా రావడం, పార్టీ అన్న పెట్టడం, లేదా విపక్ష పార్టీలలో జైనై బలంగా పోరాడడం లాంటి పనులు చేస్తే తప్ప మరొక ఆప్షన్ కనబడదు. సో రాజగోపాల్ రెడ్డి 10 మంది ఎమ్మెల్యేలతో సమావేశం అవ్వడంతో పాటు తన భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా కూడా ఈ నెల 20వ తారీఖున ముహూర్తం పెట్టిలు, అందులో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు ఇటు రాజగోపాల్ రెడ్డి మరికొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని బీఆర్ఎస్ పార్టీలో గనక జాయిన్ అయితే ప్రభుత్వం పడిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది, ప్రభుత్వానికి సంబంధించి సంకటం ఏర్పడుతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు అందరికీ తెలుసున్న విషయం ఏంటంటే ఎమ్మెల్యేల ఫిరాయింపు అనే ఒక ఎపిసోడ్ మీరు అందరూ కూడా విన్నారు కదా. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో చాలామంది కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి అందులోకి వెళ్ళారు. అప్పుడు ఏం చేసిర్రు? పూర్తి స్థాయిలో ఫిరాయింపుదారులందరూ కూడా మేము పార్టీ మారలే, ఇంకా బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామంటూ స్పీకర్ ఇచ్చిన నిర్ణయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎట్లా విమర్శించిలా స్వాగతించిలా మనం చూసే ప్రయత్నం చేశాం. అయితే దాంట్లో భాగంగా ఇప్పుడు ఎవరైతే వెళ్ళిలో వాళ్ళకి అపోజిట్గా మరో 10 మందిని తీసుకొని బీఆర్ఎస్లోకి వస్తే అప్పుడు రేవంత్ పరిస్థితి ఏంది అనేది మనం ఆలోచించాలి. నేనేమంటున్నా అంటే చదువుకున్నోతో పెట్టుకోవద్దు, పవర్ఫుల్ లీడర్తోనే పెట్టుకోవద్దు. అది రేవంత్ రెడ్డికి ఎందుకు వంటబడతలేదో తెలియదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే జర్నలిస్టులకు సంబంధించి అక్రిడేషన్ల విషయంలో ఇబ్బంది పెడుతున్నాడు. ఇదే విధంగా ఇతర పార్టీలలో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలుచుకొని వచ్చి పూర్తి స్థాయిలో కూడా మనం ఏది అంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేయాలి అని చెప్పి ఒక నినాదంతో, ఒక ఎజెండాతోని, ఒక రహస్య ఎజెండాతో తీసుకొచ్చి ఈరోజు వాళ్ళను కూడా మోసం చేస్తే వాళ్ళు కూడా తిరుగుబాటు బాహుట ఎగరవేస్తారు. దాంట్లో తప్పే ఉన్నది. రాజగోపాల్ రెడ్డి అయినా అల్టిమేట్గా ఆయన ఏం చేయలేరు భయ్, ఆయన నెత్తి మీద ఉండే బొచ్చు కూడా వీకలేరు. నేను చెప్తున్నా కదా, ఆయన ఇంటికైనా కూడా ముట్టుకోలేదు, పీకలేరు. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ యాస భాషలు చెప్తున్నా. ఎందుకంటే ఆయన ప్రజల మనిషి, ప్రజల కోసం ఉంటుండు. ఆ నియోజకవర్గంలో నేను చాలా వరకు చూసినప్పుడు కళ్ళు చెదిరిపోయే నిజాలు కనబడ్డాయి. అరే ఇంత సేవ చేస్తుండా అనేది కూడా
బహుశా నేను చాలా తక్కువ నియోజకవర్గాలు తిరిగిన దాంట్లో భాగంగా ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగిన నియోజకవర్గంలో అనేది బంపర్గా ఉన్నది. నేను చెప్తున్నాను కదా, ఎక్కడ మైకి పెట్టినా రాజగోపాల్ రెడ్డి అనే పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ అనే దాన్ని పక్కన పెట్టేసారు, ఓన్లీ వ్యక్తిగతంగా రాజగోపాల్ రెడ్డికి మాత్రమే అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఆయనకు అన్ని రకాలుగా కూడా స్వాగతం పలుకుతున్నారు అక్కడ ప్రజలు. సో మొత్తంగా ఈ రహస్య మీటింగ్తోనైనా ముఖ్యమంత్రి మారతాడా అంటే మారాలి. ముఖ్యమంత్రి మారకపోతే ప్రభుత్వానికి ఇబ్బందే కదా. ఒక లీడర్కు కమిట్మెంట్ ఇచ్చినప్పుడు, ఒక లీడర్కు మాట ఇచ్చినప్పుడు, ఒక ఆయనకు మంత్రి పదవి ఇస్తానప్పుడు ఇవ్వాలి. ఇవ్వకపోతే అది దాని యొక్క రివెంజ్ ఏ స్థాయిలో ఉంటుందో తెలుసు కదా. మరి గట్లనే అయిపోతాయి. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో జరిగే పరిస్థితి కదా ఇదే కదా. సో అల్టిమేట్గా రాజగోపాల్ రెడ్డికి సంబంధించి ప్రతి వ్యూహాలు మొదలుపెట్టిండు. మొత్తం 16 మంది ఎమ్మెల్యేలు పంపితే దాంట్లో 9 నుంచి 10 మంది హాజరయ్యారు. మరికొంతమంది కూడా మళ్ళొక్కసారి సమావేశం అయ్యే అవకాశం ఉంటుంది. వీరి యొక్క సొంత ఎజెండా కాదు, ఇది ప్రజల ఎజెండాగా మార్చే అవకాశం ఉంటుంది. ప్రజాక్షేత్రంలోకి రాజగోపాల్ రెడ్డి వెళ్ళేందుకైతే రంగం సిద్ధం చేసుకున్నాడు. మరి ఎట్లుంటుంది ఏం కథ అనేది మనం కూడా వేచి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో కాంగ్రెస్కు మరొక కరెంట్ షాక్ తగలబోతుంది. అది మామూలుగా ఉండదు, ఈసారి రాజగోపాల్ రెడ్డి రూపంలో ఉంటుంది. సో పూర్తి స్థాయిలో వీరు పార్టీ మారితే కనుక తెలంగాణలో ఇక కాంగ్రెస్ పార్టీ అనే దాన్ని మనం మర్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావడం అనేది ఇక అసాధ్యం. కాబట్టి ఐదర్ బీఆర్ఎస్ లేదా కొత్త పార్టీ దిశగా అడుగులు ఏమైనా వేస్తారా, ఎట్లుంటుంది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా మరొక అంశాన్ని కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలలో ఇంకొక అంశం